జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలో మైతాపూర్ ఇటిక్యాల రాయకల్ పట్టణంలోని నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా పరిషత్ అధ్యక్షులు దావా వసంత, ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటిక్యాలలో బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో బీడి కార్మికులు ఎక్కువగా ఉన్నారని, అందరికీ కవితక్క చొరవ వలన కేసీఆర్ ప్రతి ఒక్కరికి పెన్షన్లను ఇచ్చారని, వృద్ధులను, రైతులను, ఒంటరి మహిళలను ఆదుకున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఆయన అన్నారు. ఈ గ్రామంలో కూడా ఎన్నో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గారు చేశారని, అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్యారాణి, జెడ్పీటీసీ అశ్విని జాదవ్, లోక బాపురెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కోల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, మండల నాయకులు, గ్రామ నాయకులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. కారు గుర్తుపై ఓటేసి బాజిరెడ్డిని గెలిపించి మరి ఏవైతే వాగ్దానాలు చేసిరో అంత ముందు చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరి ఖచ్చితంగా ఆ వాగ్దానాలు అన్ని అమలు చేసే విధంగా నాకు తోడుగా అందరూ కూడా గెలిపించాల్సిందిగా మీ అందరు విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికే రమణన్న గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం. మరిగా ఇక్కడ జరిగిన పనులన్నీ తెలుసు. ఈ సందర్భంలో చెక్ డ్యామ్లు కట్టినాం, రామారావు పల్లెకు బ్రహ్మాండంగా బ్రిడ్జ్ అయిపోతా ఉన్నది. మీ అందరి కోరిక. అటు మూటపల్లి రోడ్ అవుతున్నది, ఈ రోడ్డు మీద బ్రిడ్జ్ కూడా అయ్యేది ఉంటే, కానీ ఇది జాతీయ రహదారి ఢిల్లీ సర్కార్ చేయాలి. ఆ బ్రిడ్జ్ అదొక్కటే మిగిలింది. మన చేతిలో ఉన్న బ్రిడ్జ్లు మీరు చూసింది కావచ్చు, బోర్నపల్లి బ్రిడ్జ్ కావచ్చు, రాయకల్ రామాజపేటది కావచ్చు, రాయకల్ మైతాపూర్ బ్రిడ్జ్ కావచ్చు, అవన్నీ చేసినాం. కానీ ఈ రోడ్డు ఇది ఢిల్లీ సర్కార్ చేయాలి. మరి ఆ బ్రిడ్జ్ సర్కార్ లేదు. ముందర సింగారావుపేట దగ్గరకు అంతే, సలిగంటి కాళ్ళకంతే, వాన పెడితే కష్టమవుతున్నది. తప్పకుండా మీరు గెలిపిస్తే బాజిరెడ్డి అన్న ద్వారా ఆ బ్రిడ్జ్లన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తూ అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ఇటిక్యాల సత్యనారాయణరావు గారు నేను చిన్న ఉన్నప్పుడు చూసినాను. ఇటిక్యాల దూరం అంటున్నాను, చాలా మంచి పేరున్నాయి ఆయనకు. మా అత్తగారు మానాల్లో వీరికి భూములు ఉండేవాళ్ళకు, పట్ట భూములు ఉండేవాళ్ళకు. మా మామగారు పట్టువారు ఉండేవాళ్ళు. ఎప్పుడు చెప్తుండే ఇటుకలు దొరది ల్యాండ్స్ అని చెప్తుండే. మరి అలాంటి నాయకుడు ఊరికి వస్తా నేను ఎప్పుడు ఊహించలేదు. ఈ ప్రాంతానికి వచ్చి మిమ్మల్ని కలిసి మరి అందరితో ఇంత గౌరవాన్ని పొందుతా నేను ఎప్పుడు ఊహించలేదు. దీనికి అందరి కారకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఈ 7 ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులను సంప్రదించి నన్ను బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇవాళ జరుగుతున్న పరిణామం చూస్తుంది అందరూ కూడా. మా అవ్వలు అక్కలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మా అవ్వలకు అక్కలకు మనవి చేస్తున్నాం. వీళ్ళ చాలా మంది బీడీ కార్మికులు ఉన్నారు ఇక్కడ. బీడీ కార్మికులు ఎంతమంది చేతులు ఇవ్వడం, దయచేసి చేతులు ఇవ్వడం నాకు అర్థమైంది. ఎంతమంది మా బీడీ కార్మికులు ఎంతమంది? దాదాపుగా గ్రామస్తులందరూ కూడా బీడీలు చేస్తారు. ఒకసారి మీరు ఆలోచించాల, బీడీ కార్మికులకు తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పుడు పెన్షన్లు ఇచ్చినా కనీసం 200 రూపాయలు ఇచ్చిండ్రు. ఎవరిచ్చిండ్రు? మరి ఎవరిచ్చిండ్రు? మన కవితమ్మ గారు ఎంపీ అయిన తర్వాత ఈ ప్రాంతంలో మహిళలు బీడీలు చేస్తున్నారు. పాపం నెల దాటితే కానీ 1000 రూపాయలు రావు. తంబాకు వల్ల టీబీలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. వాళ్ళకు కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి వారి తండ్రి మన నాయకుడు కేసీఆర్ గారితో మేనవ చేస్తే మీ అందరికి 2000 రూపాయలు ఇచ్చింది కేసీఆర్ గారు. అవునా కదమ్మా? ఇవాళ మీరు కానీ వృద్ధులు కానీ మీరేమనుకున్నారంటే బీడీ కార్మికులేమో మా అన్న అనుకున్నారు కేసీఆర్ గారిని, మా అబ్బాయిలేమో మా పెద్ద కొడుకు అనుకుంటారు. మరి ఎందుకు మోసపోయినారు నాకు అర్థమైతే లేదు. మరి ఎవరికి ఓటు వేస్తే మనం బాగుపడతామో వాళ్ళకు మాత్రమే ఓటు వేయాలి. ఇవన్నీ ఎప్పుడు వేస్ట్. కాంగ్రెస్ వచ్చింది, ఫేక్ గ్యారంటీలు ఇచ్చింది. బీజేపీ అప్పుడు 5 సంవత్సరాల్లో ఎంపీని గెలిపించుకున్నాం, కవితక్కను ఓడగొట్టుకున్నాం. మా బాధ ఏందో మనకు అర్థమైంది.
అర్థమైందా లేదా? ఇటిక్యాల ఎప్పుడు గురు పౌర్ణమి ఉన్నా, ఎప్పుడు పూజలున్నా సంజయనతో పాటు దేవాలయంలో పూజ చేస్తున్నాయి. కేసీఆర్ కన్నా కవితక్క కన్నా గొప్ప భక్తులు ఎవరు ఉండరు. అంత ప్రజలకు ఏ విధంగా పరిపాలన చేయాలి, ప్రజలకు ఏం చేయాలని ఆలోచించిన నాయకురాలు కవితక్క. అటువంటి నాయకురాలను ఓడగొట్టుకొని ఈ అబద్ధాలు చెప్పే ఒక ఎంపీ హరీంద్రను గెలిపించుకున్నాం. ఇటు కాంగ్రెస్ ఫేక్, బీజేపీ ఫేక్. మరి మీ ఓటు ఎవరికి వేస్తారో, మన లైఫ్ గ్యారంటీ ఎవరిస్తారో వాళ్లకు మీరందరూ కూడా ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ఫేక్ గ్యారంటీలు కాదు, మనకు లైఫ్ గ్యారంటీ కేసీఆర్ గారే అని చెప్పేసి మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే 18 సంవత్సరాల పై వాళ్ళకే ఓటు వస్తుంది, చిన్నోళ్ళకు రాదు. ఆలోచించే శక్తి ఉంటుంది మనకు. ఎవరికి పడితే వాళ్ళకు ఓటు వేయద్దు. ఆలోచించి మీ అందరు కూడా బాజిరెడ్డి గోవర్ధన్ అన్న చాలా మంచి మనిషి, ఓటు వృధా వేసుకోవద్దు. కాంగ్రెస్ బీజేపీకి వేస్తే ఓటు నీళ్ళల్లో వేసినట్టే. కాబట్టి ఈ మంచి మనిషికి ఓటేయండి. మీ అందరినీ కూడా మనం సంజయనతో పాటు బాజిరెడ్డి గోవర్ధన్ అన్న మీ అందరికీ కూడా అండగా ఉంటాం, మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి మా మహిళా తల్లులైతే నిజంగా నిక్కసైన కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి అంటున్నారు. రమణన్న మేము తిరిగితే మేము వేరే వాళ్ళకి వేయం, కేసీఆర్ వస్తే బాగుండని చెప్పేసి మీ అందరు చెప్పినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. 13వ తారీఖు నాడు 7 గంటలకు పోయి మీ అందరు కూడా కారు గుర్తుపై ఓటేయాల్సిందిగా మా మహిళా తల్లులందరినీ పెద్దలందరినీ కూడా రిక్వెస్ట్ చేయొచ్చు. జై తెలంగాణ.